ఓకే, ఈరోజు మనము వాక్య భాగ నిమిత్తము కీర్తనల గ్రంథము 115వ కీర్తన సామ్ 115. లెట్ దెర్ ఆర్ 18 వర్సెస్, విల్ రీడ్ దెమ్ ఆల్టర్నేటివ్లీ. 115వ కీర్తన 1 నుంచి 18 వరకు మనం మార్చి చదువుకుందాము. ఓకే, ఇక్కడ చూస్తే అండ్ కీర్తనల గ్రంథంలో ఇక్కడ సో వీ డోంట్ సీ దట్ హూ రోడ్ దిస్ సామ్ కదా. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే మొదటి వచనంలో మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. సో మనం మామూలుగా ఏం చేస్తాము అంటే ఏదైనా గొప్పతనము ఆపాదించుకోవాలనుకుంటే ఏమంటాము మనకే కావాలి, మనకే అన్నీ ఉండాలి అనుకుంటాం కదా. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే మాకు కాదు యెహోవా మాకు కాదు, ఎందుకంటే మేము మనుషులము, మేము పనికిరాని వారము, మేమేదో గొప్పవారం అని కాదు, కానీ నువ్వు మాత్రమే అండ్ నువ్వు నిజమైన దేవుడవై అన్ఫెయిలింగ్ లవ్ చూపిస్తున్న దాన్ని బట్టి, నువ్వు విశ్వాసతను మా ఎడల కనపరుస్తున్న దాన్ని బట్టి మీకే మహిమ కలుగును గాక అని చెప్తున్నాడు. ఇక్కడ 2వ వచనంలో చూస్తే కాంటెక్స్ట్ అంతా మారిపోతుంది. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు. సో ఇక్కడ చూస్తే అండ్ ఇశ్రాయేలీలు వెళ్తున్న పరిస్థితి అండ్ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు అండ్ అన్యజనులు అంట వారి దేవుడేడి, వాళ్ళకి దేవుడు ఏమైండు, వారు ఆరాధిస్తున్న నమ్ముతున్న నిజమైన దేవుడు, వాళ్ళని విడిపించిన దేవుడు ఏమైండు అని అండ్ అక్కడ క్వశ్చన్ చేస్తున్నప్పుడు కీర్తనకారుడు 3వ వచనంలో చూస్తే మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును ఆయన చేయించున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించవచ్చు. సో గాడ్ హూ క్రియేటెడ్ అస్ అండ్ సో హీస్ డూయింగ్ అండ్ వాట్ హీ డస్, లైక్ హీ డస్ ఆల్ దట్ హీ ప్లీజెస్. దేవుడికి నచ్చింది చేస్తున్నట్టు ఇక్కడ చెప్తున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. 4 నుంచి 8వ వచనాల్లో చూసినట్లయితే అక్కడ దాకా వారి విగ్రహములుండి వెండి బంగారములు అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు, వారిని చేయువారు వాటి అందరు నమ్మకించు వారందరూ వారి వంటి వారే ఉన్నారు. ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే అండ్ అన్య జనులు అండ్ ఎవరినైతే ఆరాధిస్తున్నారో, ఎవరినైతే విగ్రహాలు చేసుకొని పూజిస్తున్నారో అవన్నీ అండ్ చేతి పనులు మనుషులు సృష్టించినవి, అవి కన్నులు ఉన్నా కానీ చూడవు, కానీ మేమైతే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాము. నిజమైన దేవుడు అండ్ ఎవరైతే హీ డిజర్వ్స్ వర్షిప్ అండ్ ప్రైజెస్ అండ్ ఆ దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. మాకు కాదు దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే అండ్ ఘనత కలుగును గాక అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నట్టు మనం గమనించవచ్చు. అండ్ 9 నుంచి 11వ వచనాలలో చూసినట్లయితే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ట్రస్ట్ ఇన్ ద లార్డ్, హీ ఈజ్ బికాజ్ ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీలారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, యెహోవా యందు భయభక్తులు గల వారలారా యెహోవా యందు నమ్మికించడి, ఆయన వారికి సహాయము కేడెము. సో దేవుడు వాళ్ళ జీవితంలో హెల్పర్గా అండ్ కేడెముగా ఉంటున్నాడు. ఇందాక ఆనందాన్ని చదివిన వాక్యంలో కాక హీ హాస్ గివెన్ ది షీల్డ్ ఆఫ్ సాల్వేషన్ కదా. దేవుడు మన జీవితాలలో కూడా అండ్ మనకి సహాయం చేస్తూ అండ్ మనకి అండ్ రక్షణకర్తగా ఉన్న దేవుడిని బట్టి మనం ఆరాధించే వారంగా ఉన్నాము. అండ్ కింద వచనాలలో చూసినట్లయితే 12 నుంచి 14వ వచనాల్లో చూస్తే అండ్ అనుకోవచ్చేమో ఒకవేళ అక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే అన్ని జనులు అనుకోవచ్చేమో నీకు గనుక దేవుడు ఉన్నట్లయితే నీ పరిస్థితి ఎందులో ఉంది, నీకు గనుక దేవుడు ఉన్నట్లయితే ఎందుకు ఈ శ్రమ గుండా వెళ్తున్నావు, నీకు గనుక నీ దేవుడు ఉన్నట్లయితే ఎందుకు నీకు అన్ని కష్టాలు వస్తున్నాయి, నీకు గనుక నీ దేవుడు ఉన్నట్లయితే ఎందుకు నువ్వు ఇంత భయంకరంగా ఉంటున్నావు అని అడుగుతుండొచ్చేమో. కానీ అక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే యెహోవా మమ్మను మర్చిపోలేదు. యెహోవా ఆయన అంట దేవుడు అంట కీర్తనకారుడు చెప్తున్న రీతికి ఏంటంటే మమ్మను మర్చిపోలేదని చెప్తున్నాడంట. అహరోను వంశస్థులను ఆశీర్వదించును, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు. సో మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ నడిపిస్తూ మనము ఏ పనికిరాని వారమైనప్పటికీ దేవుడు మనల్ని అండ్ తన రెక్కల కింద భద్రపరుస్తున్నాడు కదా. ఇక్కడ కీర్తనకారుడు చెప్పిన రీతిగా మనం కూడా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో హెల్పర్గా అండ్ ప్రొటెక్టర్గా అండ్ తన బ్లెస్సింగ్స్ని మన జీవితంలో దినదినము కనపరుస్తున్న దాన్ని బట్టి మనం ఆశీర్వదించబద్దలమైనాము. అలాగనే 14, 15, 16, 17, 18 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుంది అంటే భూమికి ఆకాశం 15వ వచనంలో భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఇక్కడ 4 వచనాలలో చూసినట్లయితే అండ్ దేవుడు అంట భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడంట. మృతులను 17వ వచనాల్లో మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. కానీ 18వ వచనాల్లో చూస్తే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి అని చెప్తున్నాడు. అక్కడ గమనించవచ్చు. ఎందుకంటే దేవుడు అక్కడ
కీర్తనకారుడు అండ్ ఇశ్రాయేలీయుల జీవితాల్ని ఆశీర్వదించి దీవించి వాళ్ళని నడిపించిన దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నట్టు గణపరుస్తున్నట్టు చూడొచ్చు మనము. మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించి జీవింపచేసి ఈరోజు అనే దయాకిరీటాన్ని మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము దేవుని ఆరాధించబద్ధులమైనాము. 17వ వచనంలో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యోహాను స్తుతించారు. ఒకవేళ కనుక మనిషిలో ప్రాణం కనుక లేకున్నట్లయితే ఆ ప్రాణము దేవుని దగ్గరికి వచ్చి ఎట్లా ఆరాధిస్తుంది, అంతే కదా. డెడ్ బాడీ అనేది ఆరాధించలేదు కదా. కానీ దేవుడు మాత్రము మన జీవితంలో చేస్తున్న మేళ్ళని బట్టి కార్యాన్ని బట్టి అండ్ మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నట్టు మనం గమనించవచ్చు. అలాగనే పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఆరాధన అనేది ఎట్లుండేది అంటే 2 క్రానికల్స్ అండ్ చాప్టర్ 29 వర్సెస్ 27 to 30 మనం చూసినట్లయితే అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే 2 క్రానికల్స్ చాప్టర్ 29 అండ్ వర్సెస్ 27 to 30. అక్కడ చూసినట్లయితే అంతకుముందు 29వ అధ్యాయం కన్నా ముందు చూసినట్లయితే అహాజు రాజు ఎప్పుడైతే రాజు అండ్ ఇశ్రాయేలీలకి అండ్ లైక్ ఇశ్రాయేలీల్ని అండ్ సిరియా రాజులు లైక్ చెరగొని పోవుటకు పట్టుకోవడానికి వచ్చినప్పుడు అహాజు రాజు ఏం చేసిండంటే లైక్ దేవుడు అహాజు రాజు పక్షంలో లేడు. ఎందుకంటే అహాజు రాజు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పుడు దేవుడు అహాజు రాజుని అండ్ లైక్ అలాంటి పరిస్థితికి అప్పగించినట్టు మనం అక్కడ చూడొచ్చు. అలాంటప్పుడు అండ్ అహాజు రాజు ఏమనుకున్నాడు అంటే అక్కడ 19వ వచనంలో 28-23 చూస్తే ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయించినవి గనుక వాటి సహాయం నాకును కలిగినట్లు నేను వాటికి బలులు అర్పించదని అనుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించను. సో అన్ని దేవతలకి అండ్ విగ్రహాలకి బలులు అర్పించినట్టు అక్కడ చూడొచ్చు మనము. సో ఎప్పుడైతే దేవుడు తన హస్తాన్ని అహాజు రాజు నుంచి దూరం చేసిండో అప్పుడు అహాజు రాజు వెళ్తున్న పరిస్థితి గుండా ఏం చేసిండు అంటే సో లైక్ వాళ్ళ అన్యజనుల రాజులు అవతల రాజ్యానికి తోడై ఉండడం వల్ల నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి వాళ్ళకి బలిపీఠములు కట్టించిన వాళ్ళని ఆరాధించిందంట. సో వాళ్ళని లైక్ స్టేషన్స్ లాగా ఇక్కడ 24వ వచనంలో చూస్తే అండ్ హీ మేడ్ హిమ్సెల్ఫ్ ఆల్టర్స్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ జెరూసలేం. దేవుడి యొక్క సంఘాన్ని మూసేసి అండ్ లైక్ ఆల్టర్స్ని బలిపీఠంలో కట్టించినట. అక్కడ బలి అర్పణలు అన్ని దేవతలకు చేసినట్టు అక్కడ గమనించవచ్చు. కానీ అండ్ 29వ అధ్యాయము 27-30 వచనం కనుక చూసినట్లయితే బలిపీఠము మీద దహన బలులను అర్పించుటని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమొగటితోటే బూరలు ఊదుటతోటూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. ఇక్కడ చూస్తే అహాజు రాజు యొక్క కుమారుడైన హెజ్కియా ఎప్పుడైతే రాజైండో తన తండ్రి తన పితరులు చేసిన పాపముల నిమిత్తము దేవుడి దగ్గరికి వచ్చి అండ్ లైక్ పాప పరిహారార్థ బలి అంటారు కదా, అది అక్కడ చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ పాప పరిహారార్థ బలి స్టార్ట్ అయిందో అప్పుడు ఆరంభమగుటతోటే బూరలు ఊదుటతోటూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమైను. సో అలా 28వ వచనంలో చూస్తే అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. ఎప్పుడైతే పాప పరిహారార్థ బలి స్టార్ట్ అయిందో పాతకాలంలో పాపమునకు లైక్ ఒక పాపం కనుక చేస్తే దాన్ని అండ్ పాపములన్నీ తొలివేయబడుటకు ఒక ఏదైనా గొర్రె పిల్లని కానీ లేకుంటే ఏదైనా పశువుని కానీ తీసుకొచ్చి వధించి దాని రక్తంతో పాప పరిహారార్థం చేసుకునేవాళ్ళు కదా. సో కానీ బట్ మన కోసము నీ కోసము నా కోసము దేవుడు తన ఒక్కగానొక్క కుమారాన్ని పాప పరిహారార్థ బలిగా మన కోసం అప్పగించిండు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఎట్లా అవుతుందంటే పాప పరిహారార్థ బలి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు సమాజం అంట ఆరాధిస్తూనే ఉందంట, దేవుని మహిమపరుస్తూనే ఉందంట అక్కడ గమనించినట్లయితే మనము. అండ్ 29వ వచనాల్లో చూస్తే అయితే వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఇంగ్లీష్లో చూస్తే when the offering was finished the king and who were present with him bowed themselves and worship. ఇక్కడ చూసినట్లయితే అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆరాధిస్తూనే ఉన్నారంట. సో బట్ మనము మాత్రము అండ్ నిజమైన దేవుడు మన కోసము అప్పుడు దేవుడు బలిగా అర్పించబడలేదు కదా, కానీ నీ కోసము నా కోసము ఈ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, దేవుడు మన కోసము పుట్టి పాప పరిహారార్థ బలిగా నీ కోసము నా కోసము తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించిండు. దాన్ని బట్టి మనము ఆరాధించబద్ధులమైనాము. ఏ విధంగా అయితే పాత నిబంధన కాలంలో అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఆరాధిస్తున్నారో తంతి వాద్యములతోటూ అండ్ లైక్ నాదముతోను బూరలతోటూ గాయకులు పాడుచు దేవుని ఆరాధిస్తున్నారంట. కానీ మేబీ ఈరోజు మనం అందరం పాడలేమేమో, ఒకళ్ళందరికీ ఆ తలాంతులు లేవేమో, అందరము లైక్ మ్యూజిక్ ప్లే చేయలేమో, కానీ దేవుడిచ్చిన మన నోరుని బట్టి మనము ఈరోజు ఆరాధించబద్ధులమైనాము. సో నీ కోసము ఐజయా 9:6 ఎవరైనా చదువుతారా?
యెషయా 9:6. ఇక్కడ చూస్తే దేవుడు మనకు ఒక కుమారుని అనుగ్రహించిండంట. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఏకాధిపతి అతని పేరు పెట్టబడను. సో దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని నీ కోసము, నా కోసము, మనం పొందవలసిన శిక్షణ కోసము అండ్ మన పాపములను దేవుడు తన తన కుమారుని మీద మోపి అండ్ మన కోసము బలిగా అర్పించిండంట. సో దేవుడు తనకు లైక్ విల్ఫుల్గా అండ్ హీ డైడ్ ఫర్ అస్ కదా, మన పాపంల నిమిత్తము తను బలిగా అర్పించబడ్డాడు. ఒకవేళ కనుక ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 1:21 చూసినట్లయితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవాలని. మార్కు 10:45 చూస్తే దేవుడు కనుక ఒక యోసేపుకి దేవదూత వచ్చి అండ్ దర్శనంలో కళ్ళలో మాట్లాడి అండ్ నీకు కుమారుడు కలుగుతాడు, ఆయనకి యేసు అని పెట్టమని చెప్పినప్పుడు అండ్ పెట్టినప్పుడు అండ్ దేవుడు పుట్టి మన కోసము అండ్ పుట్టడం మాత్రమే కాదు కానీ నీ కోసము నా కోసం బలిగా అర్పించబడిండు. దేవుడు అనుకోవచ్చేమో అందరూ ఒక రిలీజియన్ని తీసుకురావడానికి దేవుడు భూమి మీదకి వచ్చిండేమో, లేకుంటే ఇట్లా మార్చడానికి కోసం వచ్చిండేమో మొత్తాన్ని అనుకోవచ్చు, కానీ కాదు, నీ కోసము నా కోసం పరిచారము మార్క్స్ వార్త 10:45 చెప్పిన రీతిగా పరిచారము చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిందంట దేవుడు. సో నీ కోసము నా కోసము తను బలిగా అర్పించబడి రక్తాన్ని చిందించి అండ్ మనం పొందవలసిన శిక్షను, పాపానికి వచ్చే మరణం జీతం కదా, సో జీతము మరణం కదా, సో దాన్ని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని మీద వేసి మన కోసం బలిగా అర్పించాడు. సో క్రైస్ట్ విల్ఫుల్లీ డైడ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ కదా, అండ్ చివరి రక్తబొట్టు వరకు మన కోసం కార్చిండు. ఒకవేళ కనుక అనుకోవచ్చేమో ఇదేంది చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు యేసుప్రభు వారు శిలువ వేసినప్పుడు పక్కనున్న ఇద్దరు దొంగలలో ఒక దొంగ అంటాడు, ఈయన ఏ పాపము చేయని వాడు కానీ దీనికి పాత్రుడైండు, కానీ ఇంకొక దొంగ అంటాడు కదా, ఒకవేళ నువ్వే నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అన్నప్పుడు అండ్ మత్తయి సువార్త 26:53 చూసినట్లయితే ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 26:53. ఇక్కడ చూసినట్లయితే అండ్ ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని పట్టుకొనుటకు వాళ్ళు వచ్చిర్రో, రోమన్ సైనికులు వచ్చినప్పుడు అక్కడ దేవుడు యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. ఎప్పుడైతే సైమన్ పీటర్ వచ్చి అండ్ తన కత్తిని తీసి అండ్ ఒక రక్షకుని ఒక సైనికుడి చెవు కట్ చేసినప్పుడు అక్కడ రాసిన మాటలు మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే ఒకవేళ గనక అండ్ నేను అడిగితే నా తండ్రి అండ్ 12 సైన్యములను అండ్ లీజన్స్ని అండ్ ఇక్కడికి పంపించి నన్ను రక్షించగలుగుతాడు. సో రోమన్ లీజన్స్లో ఎట్లుంటుంది అంటే 1 లీజన్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 6,000 సోల్జర్స్ ఉంటారు అనమాట అందులో. సో ఒక 12 times 6,000 సోల్జర్స్ అంటే ఆల్మోస్ట్ 72,000 ఏంజల్స్. ఒకవేళ కనుక దేవుడు అండ్ రక్షించబడాలి, ఒకవేళ విల్ఫుల్గా క్రైస్ట్ కనుక చనిపోవద్దు అనుకున్నాడు అంటే మాత్రము తన తండ్రి తనను విడిపించుటకు ఆల్మోస్ట్ అండ్ 72,000 మంది ఏంజల్స్ని పంపించి అండ్ తనను రక్షించగలిగిన సమర్థుడు అని అక్కడ చెప్తున్నాడు, మనం గమనించవచ్చు. ఐజయా అండ్ 37-36 చూసినట్లయితే ఒక మామూలు యావరేజ్గా అక్కడ చూస్తే ఒక ఏంజిల్ అనేది ఎంతమందిని నాశనం చేసిందో అక్కడ గమనించవచ్చు మనము. Isaiah 37-36. అక్కడ చూసినట్లయితే అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అక్కడ చూసినట్టయితే ఒక దేవదూత అంట 185,000 మందిని మొత్తిందంట. సో అలాంటప్పుడు 72,000 మంది ఏంజల్స్ కనుక వస్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉండేది. కానీ దేవుడు దాన్ని అనుమతించలేదు. ఎందుకంటే దేవుడు నీ కోసము నా కోసం విల్ఫుల్గా చనిపోయాడు. అదేదో మనము ఫోర్స్ఫుల్గా పంపించడం కాదు, కానీ తను మన కోసము, నీ కోసము, నా కోసం బలిగా అర్పించబడిండు. మామూలుగా ఏ గ్రంథాలు ఏ మతాలు చూసినా అండ్ వాళ్ళు ఆరాధించేది ఎట్లుంటుంది అంటే కన్యకు పుట్టిన వాడిని ఆరాధించాలి కదా,
కదా, అండ్ దేవుడు కన్యకు పుట్టిన వాడుగా ఉన్నాడు. పంచగాయముల చేత బాధపడిన వారిని ఆరాధించాలని ఉంటుంది. మరణాన్ని జయించిన వారిని ఆరాధించాలని, గొప్ప దేవుడిని ఆరాధించాలని అని ఉంటుంది కదా. సో ఇవన్నీ అండ్ నీ కోసము నా కోసము మనం పాప స్థితిలో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉండగానే దేవుడు మన కోసము ఈ భూమి మీదకి వచ్చి నీ కోసము నా కోసం చనిపోయిండు. సో లైక్ యూనో ఈ క్రిస్మస్ సీజన్ అనగానే సో మనకు గుర్తొచ్చేది, చాలామంది గుర్తొచ్చేది దేవుడు పుట్టిండు అనే, కానీ దేవుడు పుట్టుక వెనక దాని పరమార్థం అనేది చాలామంది మనం మర్చిపోతాము. ఈ పుట్టుక వెనక పరమార్థం కనుక గ్రహించినట్లయితే చాలామంది బ్లైండ్ ఫోల్డెడ్గా ఉంటారు గమనించక. కానీ మనము మాత్రము దేవుడు మనల్ని రక్షించుకొని, ఎన్నుకొని, ఏర్పరచుకొని, మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడం కోసము, ఈ భూమి మీద అందరినీ రక్షించడం కోసము తను బలిగా అర్పించబడిండు. తను పంచగాయాల చేత బాధించబడిండు. అండ్ లైక్ యూనో చివరి రక్త బొట్టు వరకు కార్చిండు. అండ్ ఏ పాపము చేయని వాడు ప్రశస్తమైన రక్తాన్ని నీ కోసము నా కోసము కార్చిండు. పాపపు జీవితంలో, పాప బంధకాలలో ఉన్న మనల్ని రక్షించడం కోసము దేవుడు మనల్ని అండ్ విడిపించడం కోసము తను బలిగా అర్పించబడిండు. ఇందాక కీర్తనలో చూసినట్టుగా మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునికే మహిమ కలుగునుగా. కానీ ఏ విధంగా అయితే కీర్తనకారుడు అన్నాడో అదేవిధంగా మనము ఈరోజు మన హృదయాల్ని తెరిచి అండ్ మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మన ఏ పరిస్థితి గుండా వెళ్ళినా మనల్ని దేవుడు వదిలిపెట్టట్లేదు. అండ్ మనకి స్వాస్థ్యంగా ఈ భూమిని ఇచ్చిండు. సో మనం తనతో పాటు ఉండడం కోసము అండ్ పరలోక రాజ్యాన్ని ఇచ్చిండు. పరలోక రాజ్యపు తాళపు చెవులు మనకి ఇచ్చిండు. మనం ఏ అర్హత ఉందని, ఏ గొప్పతనం ఉందని, ఏ మంచి వారమని, ఏ మంచి నడక నడిచిన వారమని, ఏ మంచి జీవితం కలిగి ఉన్న వారమని దేవుడు మనకు అన్ని ఇచ్చిండు అంటే లేదు. దేవుడు మనల్ని మొదట ప్రేమించను. దేవుడు ఎంతగా ప్రేమించను అంటే తను మన కోసము బలిగా అర్పించబడి నీకోసము నా కోసం రక్తాన్ని చిందించి దేవుడు మనల్ని వెలగా పెట్టుకొనుకున్నాడు. ఇందాక ఐజయాలో చదివినట్టుగా, ఐజయా ఎవరన్నా లైక్ 38, 17, 18, 19 చదువుతారా? తెలుగులో చదవండి. పాతాళమున నీకు స్థుతి కలుగదు, మృతి నీకు స్థుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినము నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇక్కడ చూసినట్లయితే యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు అంటే, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతు నుండి విడిపించితివి. దేవుడి ప్రేమ చేత మనల్ని నాశనం అనే గోతు నుంచి అంటే విడిపించిందంట. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. మనం మామూలుగా ఎవరైనా ఒకలాగా వాళ్ళ పాపములు మనకు ఎదుట కనిపిస్తున్నాయి అనుకో, మనం ముందు పెట్టుకుంటాం కదా, ఓకే నువ్వు ఈ పాపం చేసినావు, నువ్వు నా విషయంలో ఈ తప్పు చేసినావు అని అంటాం కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మనం ఎంత పాపం చేస్తున్నప్పటికీ దేవుడు మన పాపంలని వీపు వెనక తట్టు నా పాపంలని నీవు పారవేస్తీవి. సో దేవుడు అంట జ్ఞాపకం చేసుకోవట్లేదంట మన తప్పుల్ని, మన పాపంలని. అండ్ 18వ వచనంలో చూసినట్లయితే, పాతాళమున నీకు స్థుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లించదు. ఒకవేళ గనక చనిపోయిన వారు ఎవరన్నా దేవుని ఆరాధించగలుగుతారా అండ్ దేవుణ్ణి మహిమపరచగలుగుతారా? మనం దగ్గరికి పోవడానికే భయపడతాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే 19వ వచనంలో, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇచ్చిన మరి ఒక దినాన్ని బట్టి అంటే దేవుని మనము స్తుతించబద్ధులమై ఉన్నాము. ఒకవేళ కనుక దేవుడు కనుక మన మధ్యలో ఉంటే నిజంగా అందరము ఇక మోకాళ్ళ మీద ఉండి స్తుతిస్తాం కదా, ఆరాధిస్తాం కదా దేవుడిని. ఎందుకంటే మనకి దేవుడు కనిపిస్తాడు కాబట్టి. అప్పుడు ఒకవేళ కనుక దేవుడు ఇప్పుడు నీకు కనిపించట్లేదేమో, కానీ అండ్ దేవుడు నీ పక్కనే, నీతోటే, నీలోనే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా. మనలో ఉండి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అండ్ కానీ ఒకవేళ దేవుడు కనుక ఇవన్నీ తప్పించుకోవాలనుకుని ఉంటే అసలు రావాల్సిన అవసరం లేదు, మనకంత గొప్ప ధన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నన్ను మిక్కటంగా ప్రేమించి అండ్ నన్ను రక్షించడం కోసము తన ఒక్కగానొక్క కుమారుని బలిగా అర్పించిండు. వీటిని బట్టి మనము ఆరాధించబద్ధులమైనాము. ఏ విధంగా అయితే ఇందాక అహాజు రాజు గురించి మనం చదివినాము, అండ్ పాపము చేసి దేవుడికి దూరంగా ఉన్నప్పుడు అండ్ ఆ పరిస్థితి ఎట్లుంది, అండ్ ఒకవేళ కనుక దేవుడికి దగ్గరగా వచ్చి అండ్ హెజ్కియా దేవుడితో పాటు ఉంటూ అండ్ ఏ విధంగా ఆరాధించినది మనం చదువుకున్నాం కదా. ఆ విధంగానే మనము అండ్ లైక్ కొన్ని తలాంతులు లేనప్పటికీ ఉన్న తలాంతుని బట్టి, ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఇచ్చిన నోటిని బట్టి మనము ఈరోజు దేవుని ఆరాధించబద్ధులమైనాము. దేవుడి వాక్యం దీవించును గాక.